మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25న పౌర్ణమి మరియు గురు పుష్య యోగం రెండూ కలిసి వచ్చాయి. ఇలాంటి పర్వదినాన ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు గురు పుష్య యోగం రోజున బంగారం కొనలేని వారు ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మరియు మీకు త్వరలో బంగారం కొనే అంత డబ్బు లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 2024వ సంవత్సరంలో మొదటి పౌర్ణమి పుష్య పౌర్ణమి గురువారం వచ్చింది. అదే రోజు పుష్య నక్షత్రం కూడా ఉంది. గురువారము పుష్య నక్షత్రం ఏర్పడితే దానినే గురు పుష్య యోగం అని అంటారు. ఇది ఈ సంవత్సరంలో మొదటి గురు పుష్య యోగం. పౌర్ణమి రోజు గురు పుష్య యోగం ఏర్పడటం వల్ల ఆధ్యాత్మిక ధార్మిక సంపద వృద్ధి చేసుకోవడానికి పవిత్రమైన పుణ్యదినంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అరుదైన కలయిక రోజు మీరు గుండు సూదంతా బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటారు. మనలో చాలామందికి బంగారం కొనే అంత స్తోమత ఉండదు. అలాంటి వారు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ రెండు వస్తువులకు బంగారానికి సరి సమాన విలువను కలిగి ఉంటాయి. మరి ఆ రెండు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే గురు పుష్య యోగం రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి, నక్షత్ర, శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు. శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా సరే అనుకూలమైన ఫలితాలు అందుకుంటాయని నమ్ముతూ ఉంటారు. గురు పుష్య యోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే. గురువారం నాడు పుష్య నక్షత్రం వస్తే గురు పుష్య యోగం అని అంటారు. ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు పుష్య యోగం అని అంటారు. దీన్నే గురు పుష్య అమృత యోగం అని కూడా అంటారు. గురు గ్రహం జ్ఞానానికి సంకేతము. అందుకే గురుడును పవిత్రంగా భావిస్తారు. పుష్య నక్షత్రము శుభ్రతకు, మృదుత్వానికి చిహ్నం. అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా ఉంటుంది. అదే పుష్య నక్షత్ర ఆదివారం వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు. ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించటం వల్ల అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు చేయటం అరిష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధము. జాలరులకు అంటే చేపలు పట్టే వారికి ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. గురు పుష్యయోగంలో గురు మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచిది. వ్యాపార సంబంధిత చర్చలకు ఇది శుభ సమయము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శని, బృహస్పతి ఇద్దరూ కూడా ఈ కాలంలో సానుకూల ప్రభావాన్ని చూపుతారు. అయితే ఈసారి చూసుకున్నట్లయితే జనవరి 25వ తేదీన గురు పుష్య యోగం రావటం జరిగింది. గురువారం రోజు ఉదయం 8:09 ఈ యొక్క తిథి సమయం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క గురు పుష్యయోగం రోజు మీరు ఏమైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి అనుకుంటే దానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు మినహాయించి మీరు ఏ శుభకార్యాలు జరుపుకున్నా కానీ ఫలితం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేయటం మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ముక్కు పుడకంత బంగారం కొనుగోలు చేసినా కానీ వడ్డానం కొనే స్థాయికి ఎదుగుతారు. అంటే ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆర్థిక డబ్బు సమకూరుతుందో వారికి అర్థం కాదు. అందుకే ఖచ్చితంగా కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఇత్తడి కానీ, వెండి కానీ, లేకపోతే రాగి కానీ ఈ వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అందరి దగ్గర బంగారము, వెండి, రాగి వంటివి కొనేంత డబ్బు ఉండదు. అలాంటి వారు గురు పుష్య యోగం రోజున పసుపు మరియు శనగపప్పును కొనుగోలు చేస్తే అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. గురు పుష్య యోగం ఉన్న రోజున 5 రూపాయలు లేదా 10 రూపాయల పసుపు ప్యాకెట్ మరియు 100 గ్రాముల శనగపప్పు ఈ రెండు కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని తెచ్చుకున్నంత విలువ పెరుగుతుంది.
ఈ రెండు వస్తువులు బంగారం కొనుగోలు చేసిన దానితో సమానమైన ఫలితాలను ఇస్తాయి. పసుపు మరియు నగలు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ జీవితంలో పురోగతిని సాధించుకోవచ్చు. పసుపు అనేది ఎంత శుభప్రదమో మన అందరికీ తెలుసు. మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండు వస్తువులకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా విలువ ఉంది. మీ ఇంటిలో ఆల్రెడీ పసుపు మరియు శనగపప్పు ఉన్న గురుపుష్యయోగం రోజున మళ్ళీ కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, అమ్మ, ఈసారి మేము బంగారం కొనలేకపోతూ ఉన్నాము, మళ్ళీ వచ్చే గురుపుష్యయోగం రోజైనా సరే బంగారం కొనేలాగా ఆశీర్వదించు తల్లి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా పౌర్ణమి తిథి మరియు గురుపుష్యయోగం కలిసి వచ్చిన పుణ్యదినం రోజు చేస్తే మీకు ఖచ్చితంగా బంగారం కొనేంత డబ్బు లభిస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బు సమకూరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు మరియు శనగలు సంపదను ఆకర్షిస్తాయి. ఈ రెండు వస్తువులను ఎవరైతే పౌర్ణమి మరియు గురుపుష్యయోగం కలిసి వచ్చిన అరుదైన రోజున కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు చేకూరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్య పౌర్ణమి నాడు గురుపుష్యయోగం రావటం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈరోజు లక్ష్మీనారాయణులను ఆరాధించితే మంచి జరుగుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మికి తామర పూలు, తెలుపు రంగు మిఠాయిలు సమర్పించండి. తామర పూలతో 108 సార్లు ఓం శ్రీం దారిద్ర్య వినాశినియే ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః అనే మంత్రాన్ని జపించండి. ఫలితంగా ధనం ప్రాప్తించటమే కాకుండా ధనవంతులవుతారు. గురుపుష్యయోగ ముహూర్తము జనవరి 25 గురువారము ఉదయం 8:09 మొదలై 26 జనవరి ఉదయం 10:30 ముగుస్తుంది. ఈ సమయంలో బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ కొనుగోలు చేయవచ్చు. ఇవేమీ కొనలేని వారు పసుపు మరియు శనగపప్పు కొన్న తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, సంపాదన వృద్ధి చెందుతుంది. గురుపుష్యయోగంలో శివుడు, ఆయన కుమారుడైన విఘ్నేశ్వరుడికి ఆలయాలలో పూజలు జరిపించాలి. ఇలా చేయటం ద్వారా దుర్మార్గపు గ్రహాల ప్రతికూలతలు పోయి ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా మీ పనుల్లో అడ్డంకులు తొలగించబడతాయి. మీకు మానసిక శాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీరు పసుపు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. సాయంత్రం సమయంలో ప్రజలకు నీటిని సమర్పించడం ద్వారా ఫలితం ఉంటుంది. మీ జాతకంలో గురులోపం ఉన్నట్లయితే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానమాచరించి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి. దీని తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసి కుంకుమను, పప్పులను దానం చేయండి. అలాగే ఈ రోజున నుదుటిపై కుంకుమను దిద్దుకోండి. అంతేకాకుండా ఈరోజు ఎవరి నుంచి రుణం తీసుకోవద్దు. జాతకంలో గురుస్థానం శుభకరంగా లేనట్లయితే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వసిస్తారు. గురుపుష్యయోగం రోజున ఎర్ర ఆవుకు బెల్లము, రొట్టెలు తినిపించటం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శుభ యాదృచ్ఛికంలో సంపద పెంచడానికి శ్రీమంత్రాన్ని ఏర్పాటు చేయటం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇది శుభ ఫలితాలకు దారి తీయటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది. ఈ పౌర్ణమి మరియు గురుపుష్యయోగం రోజు కొన్ని పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నూతన భవనానికి శంకుస్థాపన, మంత్రము మరియు తంత్రము నేర్చుకోవటం, జ్ఞానాన్ని పొందటం, కొత్త దుకాణం లేదా కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం, బంగారం మరియు ఆభరణాల కొనుగోలు చాలా శ్రేయస్కరం. కొత్త వాహనం కొనుగోలు చేయటము, కొత్త ఇల్లు కట్టుకోవటము లేదా కొత్త ఇల్లు కొనుక్కోవటము, కొత్త ఇంటిలోకి మారటం చాలా మంచిది. గురు పుష్యమి వివాహాలకు ఎందుకు అశుభం అంటే, పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు కుమార్తె శారద. ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మ. తీరా వివాహం జరగవలసిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చెలించిపోయి సొంత పుత్రికని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు. పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు. ఈ కారణం చేతనే గురుపుష్య యోగం వివాహాలకు అశుభంగా చెప్పబడింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.